నమస్తే, నేను మీ హరిత. డబ్బు ఈజీగా సంపాదించాలంటే ఎలాంటి అలవాట్లు ఉండాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు ఈజీగా సంపాదించాలని అందరికీ ఉంటుంది, కానీ అంత తేలిక కాదు. డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాకపోతే కొన్ని అలవాట్ల వల్ల డబ్బు ఈజీగా సంపాదించవచ్చు అంటున్నారు. అది ఎలా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి, డబ్బును సంపాదించాలంటే ముందుగా మన అలవాట్లు మార్చుకోవాలి. దీనికోసం ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ అనే ఒక బుక్ ఉందండి. ఆ బుక్ యొక్క సమ్మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ బుక్లో నేను నేర్చుకునేది ఏంటి, మనం ఎలాంటి నేర్చుకోవాలో నేను చెప్తాను మేడం. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకున్న అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో మనీ 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 అంటే చేయండి. అండ్ లాస్ట్ వరకు ఉంటే మీకు గోల్డెన్ వర్డ్ ఉంటుంది, అది కనుక చేస్తే ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. సో అలాంటి రిజల్ట్స్ రావాలంటే లాస్ట్ వరకు మరి వెయిట్ చేయాల్సిందే. సో ఎవరికైతే మనీ కావాలో మనీ అని ఎంటర్ చేయండి. ఎస్, మనీ ఎంటర్ చేసినప్పుడు ఏంటి మేడం, మనీ అని టైప్ చేస్తారు. సో సబ్ కాన్షియస్ మైండ్లో మనీ అనేది పాజిటివ్ వెళ్ళడం వల్ల మనీని ఆకర్షించుకుంటాం. సో కమింగ్ టు అవర్ టాపిక్, ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్ మేడం. అంటే మనలో కనుక హ్యాబిట్స్ ఉంటే, ఆ హ్యాబిట్స్ కనుక పవర్ ఉంటే ఆటోమేటిక్గా మనం మనీ ఆకర్షిస్తాం. సో నెక్స్ట్ స్లైడ్లో మనం చూసినట్టయితే పవర్ ఆఫ్ హ్యాబిట్స్లో నెక్స్ట్ స్లైడ్ చూస్తే స్మాల్ హ్యాబిట్స్ విల్ గివ్ ద బిగ్ రిజల్ట్స్. సో ఏదైనా ఒక అలవాటు మేడం ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే అది బిగ్ రిజల్ట్స్ ఇస్తుంటుంది. అయితే డైలీ స్మాల్ హ్యాబిట్స్ ఏదో ఒకటి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేవాలి. ఇప్పుడు 9ంటికి లేసే వ్యక్తి ఉన్నారు మేడం, ఓకేనా? సో నేను వెంటనే 5ంటికి లేవని చెప్పాను. ఏంటి, 8ంటికే లే. కొన్ని రోజులు అలవాటు చేసుకో, తర్వాత 7:30కి లే, తర్వాత 7ంటికి లే. అట్లాగని ఒకటేసారి 5ంటికి పెడితే 2 రోజులు వేస్తారు, తర్వాత 10ంటికి లేస్తారు. నేను చూశాను చాలా మంది. అంటే అలవాట్లు స్మాల్గా ఉండాలి, చేంజ్ చేసుకునే స్మాల్ అలవాటు. అంటే డైలీ స్మాల్ హ్యాబిట్స్ క్రియేట్ లైవ్ చేంజింగ్ ద రిజల్ట్స్. చిన్న చిన్న అలవాట్లే గొప్ప గొప్ప విజయాలు. ఇప్పుడు చూడండి, రోజు ధ్యానం చేస్తున్నాను. నేను ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ చేశాను, ఇప్పుడు 30 minutes to 40 minutes వరకు చేయగలుగుతున్నాను. అంటే చూడండి, ఇంకెక్కువ కూడా చేస్తాను, బట్ నాకు ఎంతవరకు అవసరం, నాకు ఏం కావాలో దానిపైన ధ్యానం చేస్తుంటాను. అంటే ఒకేసారి పూర్తిగా మారాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెంగా మారండి అని చెప్తున్నారు. మన అలవాట్లు చిన్న చిన్నగా మార్చుకుంటేనే మనకు విజేతలు అవుతాం మేడం. సో నెక్స్ట్ కనుక ఇంకొకటి మనం చూసినట్టయితే, సో సమ్ హ్యాబిట్స్ ఇన్ఫ్లుయెన్స్ అదర్ హ్యాబిట్స్. సో కీ స్టోన్ హ్యాబిట్స్. అండ్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ ఇంప్రూవ్స్ హెల్త్, డైట్, ఎనర్జీ. మనం ఒక ఎక్సర్సైజ్ చేయడం ఒక అలవాటు మేడం. దానివల్ల ఏమవుతుంది, మనకు మంచి హెల్తీ వస్తుంది, ప్రాపర్ డైట్ ఫుడ్ తీసుకుంటాం, అండ్ ఎనర్జెటిక్గా తయారవుతుంటే ప్రధాన అలవాట్లు ఇతర అలవాట్లవే ప్రభావం చూపిస్తా. అంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హెల్త్ అనేది సెట్ అయిపోయిందా లేదా? సో ఒక అలవాటు అనేది మన హెల్తీగా ఉండే అలవాటు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇంకొకటి, మన హెల్తీగా ఉండాలంటే ప్రాపర్ మంచి ఫుడ్ తీసుకోవాలి కదా. సో మంచి ఫుడ్ తీసుకునే అలవాటు ఎక్సర్సైజ్ అనే అలవాటుతో ముడిపడి ఉంటుంది. సో ఇట్లా మనకు అలవాట్లు మనం మార్చుకోవాలి. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే కూడా అంతే మేడం. డబ్బు సంపాదించాలి ఆలోచన ఉంటే ముందుగా ఏం చేయాలి, అఫర్మేషన్, విజువలేషన్ అలవాటుతో డబ్బు సంపాదించేది ఉంటుందిగా, అదొక మ్యాచ్ అవుతుంది. దాన్ని మనం క్లాస్లో ప్రాక్టీస్ చేయించడం ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఇంకొకటి మనం చూసినట్టయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మేడం, థియరిటిక్ అంటే ప్రాక్టీస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎవ్రీథింగ్ ఇదే అంటే పవర్ ఆఫ్ హ్యాబిట్స్ నుంచి తీసుకోవడం జరిగిందండి. సో ప్రతి థియరిటికల్ పాయింట్ ఆఫ్ నేను ఇస్తున్నాను, బట్ ప్రాక్టీస్ మాత్రం నేను క్లాస్లో చేపిస్తాను మేడం. అండ్ నెక్స్ట్ ఇంకోటి, చేంజింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. కీప్ ద సేమ్ క్యూ, చేంజ్ ద రొటీన్, గెట్ రివార్డ్. చెడు అలవాటులో కొత్త మంచి అలవాటు పెట్టాలి మేడం. అంటే చూడు మేడం, ఒక చెడు అలవాటు వెళ్ళాలంటే వెళ్ళదు మేడం, దాని ప్లేస్లో మంచి అలవాటు పెట్టాలి. నైట్ బాగా మీరు మొబైల్ చూసే అలవాటు ఉందనుకోండి, దాని ప్లేస్లో ఏం చేయాలి, రిప్లేస్ ద బుక్ రీడింగ్ అలవాటు పెట్టుకోండి. అప్పుడు త్వరగా నిద్రపోతారు. అప్పుడు ఏమవుతుందంటే మంచి త్వరగా ఉదయం నిద్రేస్తారు. అదొక హ్యాబిట్ రిప్లేసింగ్ అంటారు ఇది. సో నెక్స్ట్ ఇది ఇంకొకటి ఏంటంటే, కీ స్టోన్ హ్యాబిట్స్లో సమ్ హ్యాబిట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ హ్యాబిట్స్. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది, స్లైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ చేంజింగ్ ద కీప్ ద సేమ్ క్యూ. అండ్ ఆల్సో చెడు అలవాట్స్లో కొత్తది పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, బిలీఫ్ ఈజ్ ద కీ మేడం. అంటే చేంజ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద బిలీవ్. అంటే నువ్వు ఎప్పుడు చేంజ్ ఎప్పుడు అవుతుంది అంటే, నువ్వు బిలీవ్ అంటే నీకు నమ్మకం ఉంటేనే అవుతుంది మేడం. నేను నమ్మకం వేస్తాను, నా అలవాట్లు మార్చుకుంటే నా జీవితం మారుతుంది అనే అలవాటు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో నువ్వు అలవాటు మార్చుకుంటావు. లేదనుకోండి, నేను ఎంతసేపు మాట్లాడిన వీడియో మార్చుకుంటే నీ లైఫ్ ఏమైనా అయిందా అని నమ్మకుంటే రాదు. అంటే నేను మారగలను అనే విశ్వాసం నీకు ఉంటేనే నీకు లైఫ్లో చేంజ్ వస్తుంది. మైండ్ డైవర్ట్ కాకుండా ఏకాగ్రతతో నమ్మకంతో ఉండాలి. సో ఇంకొక స్లైడ్లో చూసినట్టయితే, సో ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ మేడం. మనకు మార్నింగ్ 5కే లేవాలనుకుంటున్నాం, బట్ చుట్టుపక్కల అందరూ 10ంటికి లేస్తున్నారు. మనకు పాసిబిలిటీ అవుతుందా? రాదు. మనకు డబ్బు సంపాదించాలని మనం అనుకుంటున్నాం, అందరు కూడా ఏమన్నా డబ్బు సంపాదించి నువ్వు ఏం చేస్తావు, సంపాదించిన తీసుకుపోతావా అనేసి ఊకే అదే చెప్తే చాలా మంది చెప్తుంటారు. కానీ తృప్తిగా బతకొచ్చు కదా. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ లెవెల్ డల్ అయిపోతుంది. ఎస్, నేను సంపాదిస్తాను, ఒక మంచి ప్రాపర్గా నేను డొనేషన్స్ చేయాలి, అన్నదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఎంతో మందికి విద్యాదానం చేయాలి, చదివించాలి. సో అలా బలమైన సంకల్పం, ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. సో ఎన్నెన్నో పవర్ఫుల్ ఆఫ్ అలవాట్లు. అంటే మన నమ్మకంతో మేడం, డబ్బు ఉంటే నేను ఏదైనా సరే సాధించగలనే విశ్వాసం ఉంటే
అప్పుడు మనీ ఫ్లో అవుతుంది. సో పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మధ్యలో అంటే ఎంకరేజ్ ఎవరైతే చేస్తారు కదా హరిత గారు, వారి మధ్యలో మనం ఉండాలి. అండ్ మన పరిసరాలే మన మంచి అలవాటు పెంపొందిస్తాయి. ఎస్పెషల్లీ చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్ మేడం. ఒకవేళ మనం కనుక ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకోలేకపోతే మళ్ళీ మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న ప్లేస్కు మనం వెళ్ళాలి. సో ఆ విధంగా నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తే లాస్ట్ గోల్డెన్ కోట్ ఒకటే మేడం, ఏంటంటే హ్యాబిట్స్ ఆర్ ద నాట్ డెస్టినీ మేడం, దే కెన్ బి చేంజ్. చాలా మంది ఏమనుకుంటారంటే నా అలవాట్లు ఇంతే, నా జీవితం ఎంత అనుకుంటారు. అది కాదు, అలవాట్లు భవిష్యత్తు కాదు, అవి మార్చుకోవచ్చు. అంటే మన అలవాట్లు మనం మార్చుకుంటే మాత్రం మనకు డబ్బులు విపరీతంగా సంపాదించుకోవచ్చు. అంటే ఎవరి లైఫ్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదా, Yes, ఎలా అవును. కావాలంటే అలా మార్చుకోవచ్చు కదా. మార్చుకోవచ్చు మనిషి. కాకపోతే ఏంటంటే మేడం, ఆ మనిషిలో ఏమవుద్దంటే నా జీవితం ఇంతే, నేను మారగలను, మారలేను, నాకు ఎవరు హెల్ప్ చేయరు అనేసి ఒక లిమిటింగ్ అలాంటి మైండ్ ఉన్న వాళ్ళని మీరు మార్చగలరా? ఎగ్జాక్ట్ మారుస్తాం మేడం. అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో డిస్ప్లే అవుతున్న ఒక గూగుల్ ఫామ్ ఉంది, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. మా టీం మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు, లేదా డైరెక్ట్ వాట్సాప్ లింక్లో మీరే జాయిన్ అవుతారు. ఫస్ట్ టైం నేరుగా వాళ్ళతో మీరు మాట్లాడతాం మేడం. క్లాస్లో అటెండ్ అయితే నేను వాళ్ళతో ఫస్ట్ క్లాస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడతాను. దాని ద్వారా వాళ్ళకు రిజల్ట్స్ ఎలా రావాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కూడా మెయిన్ క్లాస్ ఉంటాయి, బట్ ఎవ్రీ వీక్ కూడా ఫ్రీగా ఇస్తాం మేడం. సబ్జెక్ట్ ఎందుకు అంటే థియరీ నేర్పిస్తాం మేడం. ఇవన్నీ కూడా గోల్డెన్ వర్డ్స్ మేడం. సో ఈ ఫస్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, థియరీ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ నాతో పాటు చేయాలి, దెన్ ఆటోమేటిక్గా సక్సెస్. అంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఈక్వల్ సక్సెస్ అని నమ్ముతాను నేను. థియరీ మొత్తం ఇస్తున్నాడు, ఈ 2.5 వర్షన్ మొత్తం చేంజ్ అయింది. 2.5 వర్షన్ 2.5 వర్షన్లో మీరు ఎంత నాలెడ్జ్ కావాలంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. సక్సెస్ అవ్వాలన్న ఆలోచన, లక్ష్యం మీలో ఉంటే మీ దగ్గరికి రమ్మని చెప్తారు. ప్రాక్టీస్ చేపిస్తుంటారు ఇవన్నిటి ఎలా చేసుకోవాలి, ఇంకా డీటెయిల్ గా టీచర్స్ ఒక 1 అవర్ రోజు ఒక 1 అవర్ మీకు కేటాయిస్తే చాలు, సరిపోతుంది అంతే. జస్ట్ థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్తలోక సుఖినవంతు. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 days కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్.